మార్నింగ్ పూజ అయితే ఇలా మొదటగా పూజా గదిలో కంప్లీట్ చేసుకున్నాను. లక్ష్మీదేవిని పెట్టుకోవడానికి ముందుగా ఇవన్నీ అయితే సిద్ధం చేసుకుని ఇంట్లో అంతా శుద్ధి చేసుకున్న తర్వాత మామిడి తోరణాలు ఇలా వంటలు అవన్నీ చేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా అయిపోతుంది. పూజ పైన కూర్చున్న తర్వాత మనమే మళ్ళీ లేచి అలా శుద్ధి చేయడము ఇవన్నీ ఉండకూడదని ముందుగా అన్ని ప్రిపేర్ చేసుకొని ఇలా అమ్మవారిని మంచిగా రెడీ చేసుకున్న తర్వాత పూజకైతే కూర్చోవడం జరుగుతుంది. ఇలా నేను పూజని ప్రారంభించడానికంటే ముందు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని సిద్ధంగా రెడీ పెట్టుకున్నాను. అమ్మవారికి కదంబం పూలు అంటే ఇష్టము అని ఇలా అలంకరించాను. ఫైనల్గా అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాను. అన్ని వస్త్రాలు, గాజులు, సొమ్ములు ఇలా అమ్మవారికి ఇంకో చీర పెట్టిన ఇది, తర్వాత కలశం కుండ ఇలా ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా పూజ ప్రారంభించలేను. ఆలోపు మీకు ఒక చిన్న క్లిప్ చూపెడదామని ఇలా వాయినాలకు మాత్రం నేను లక్ష్మీదేవి రూపు ఇలా తీసుకున్నాను. అండ్ బ్లౌజ్ పీసెస్, బ్యాంగిల్స్. ఇది బాగుంది, చాలా బాగుంది. అంటే మన ఇంట్లో నుండి వెళ్ళి పూజ గదిలో ఉంటుంది కదా, అందరికీ బాగా గుర్తుండిపోతుంది. ఎప్పుడు దేవుడికి అమ్మవారికి మొక్కుతామనే ఉద్దేశంతో నేనైతే ఇలా లక్ష్మీ రూపులను అయితే తీసుకున్నాను. ఇది ఇంకా నేను పూజ అంతా ప్రారంభిస్తాను. నేను ఇలా రెడీ అయ్యాను. నేను అమ్మవారికి ఇలా రెడీ చేసి నేను కూడా ఇలా రెడీ అయ్యాను. అయితే పూజలోకి వెళ్ళే ముందు ఇలా మనకు గంధం పసుపుతో అలంకరించుకోవాలి కలశాన్ని. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం పూజ ప్రారంభించాలి. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. అది అందరికీ హిందూ ఆచారము. అది అందరి హిందువులకి తెలుసు. వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య అయినందున ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. ముఖ్యంగా మంచి భర్త, పిల్లలు కలగాలని, అలాగే అమ్మాయిలు మంచి విద్యా అవకాశాలు, ఉద్యోగం రావాలని, మంచి భర్త, పిల్లలు అలాగే అన్నీ జరగాలని వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకోవాలి. అయితే వరలక్ష్మి పూజ విశేషాలు ఏమిటనేవి కొద్దిగా అవగాహన కోసం వరలక్ష్మి వ్రత కథ చెప్తాను. అయితే ఈ కథ వినే ముందు చదివిన వారితో పాటు విన్నవారికి కూడా చాలా పుణ్యం లభిస్తుంది. అయితే ఈ కథను ఏంటనేది పూర్తిగా శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. సూత మహాముని, శౌనకుడు మొదలైన మహర్షులు చూసి ఇలా అన్నారు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పారు. దాన్ని చెప్తాను వినండి. ఒకరోజు కైలాస పర్వతంన శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములు, పుత్ర పౌత్రాదులు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవియ్యండి అని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు: ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు చేయవలను. పార్వతీదేవి, నాదా, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఆ దేవతను ఎలా పూజించాలి, ఏ విధంగా చేయాలని, దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా, ఆ వివరాలన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని అన్నాడంట. అప్పుడు
మాత్మికాయ నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయే నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయ నమః. ఓం సర్వదాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధ్యానాయ నమః. ఓం ఇరత్మనాయ నమః. ఓం లక్ష్మీయే నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్మే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం దిత్యాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం స్థైన్య సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం వృపవేష్మగంధాయ నమః. ఓం వరలక్ష్మ్యే నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం హిరణ్య ప్రకారాయ నమః. ఓం సముద్రాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాయ నమః. ఓం దివ్య పూర్వము మగధ దేశమున్న కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇండ్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానము చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనుకోగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది: ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను. అలా ప్రత్యక్షమై అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవిని ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్య పుణ్యమూర్తయే శరణ్యే త్రిగంబే ద్వంజే విష్ణు వక్షస్థలాయే అని అనేక విధముల స్తోత్రములు చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మల్లో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది. ఆ వెంటనే మెలకువ వచ్చి 4 వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తకి అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారము నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలను కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఆ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజలకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి ఉదయమే లేచి తలస్నానాలు చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుర్లు, మామిడాకులు అలంకారాలతో కలశం ఏర్పాటు చేశారు. అందులోనే వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైనాం పూజితే నారాయణ ప్రీతిదేవి సుప్రీతాం భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యానవాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలను చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కలిగించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. 2వ ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. 3వ ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయమయ్యాయి. వాళ్ళకి రగదగ తురగ వాహనములు
ప్రసాదింపాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి ఇండ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతికి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించారు. బ్రాహ్మణోత్తములు గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలమిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనదారులలో ఇండ్లకు బయలుదేరారు. తోవలో చారుమతి తమ భాగ్యములను ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మాటనే దాచుకుని తను ఒక్కతే పూజించకుండా తను అందరికీ చెప్పి తనకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులమని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అన్నారు పరమశివుడు. ఇది అండి కథ సారాంశము. నాకు తెలిసింది చెప్పాను. ఏదైనా ఇందులో పొరపాట్లు, తప్పులు ఉంటే మాత్రం తప్పకుండా క్షమించగలరు. వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకోవడం అయితే జరిగింది. పార్వతీదేవి వై బ్రహ్మకి లాద్రి వై పరమేశ్వరాని వై భార్య వైది వారికి గౌరమ్మ, భార్య వైది వారికి మాయమ్మ, పందు చక్కని మా పూజలందుకోవా మా తల్లి లక్ష్మీదేవి, మా తల్లి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వచ్చిందమ్మా మా ఇంటిలోన, మాకు సిరులు ఇచ్చిందమ్మా లక్ష్మీదేవి మా ఇంటిలోన. అందరికీ ప్రతి ఒక్కరికి వరలక్ష్మీదేవి శుభాకాంక్షలు. మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం ఈ రకంగా చేసుకున్నాను. ప్రతి ఒక్కరూ దీవించండి నన్ను. వరలక్ష్మి పూజ సందర్భంగా అందరి దీవెనలు నాకు కావాలి. అలాగే ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించండి. మీకు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. శ్రావణ శుక్రవారము లక్ష్మీదేవి పూజ అంత పవిత్రమైంది, అంత శ్రేష్టమైనది, అంత మనసు శాంతిగా పూజలు చేయాలనేది. అమ్మ తల్లి నువ్వు వరం ఇస్తేనే మేము పూజలు చేస్తామని కోరిక తల్లి. అమ్మి వరాలు తల్లి లక్ష్మీదేవి. మమ్మల్ని అందరినీ చల్లగా చూడు, మాకు పాడి పంటలు మంచిగా వండని, మంచి పిల్లలు జాబులు ఉద్యోగాలు చేసి మంచి భవిష్యత్తు ఇయ్యు తల్లి. మళ్ళీ వచ్చే సంవత్సరం శ్రావణ మాసంలో నిన్ను కొలుసుకుంటాం తల్లి. రోజు మా ఇంట్లోనే ఉంటున్నావు కదా తల్లి, మేము రోజు పూజలు చేస్తున్నాం కదా. మేము మర్చిపోకుండా, మమ్మల్ని మరిపియకుండా అందరినీ క్షేమంగా చూడు తల్లి లక్ష్మి.